దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్యారిస్ పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి మమ్మల్ని ఎంతో ప్రేమించి మరి శామన్నకి మరి ఫోన్ చేసినప్పుడు డాడీ వెంటనే మరి పాస్టర్ గారిని అడగడం, మరి మాకు ఈ అవకాశం ఇవ్వడాన్ని బట్టి ముందుగా దేవుని స్తుతిస్తున్నాను. మరి మీ అందరికీ నేను కొత్త కాదనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఒకసారి మరి సంఘంలో నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా మరి చర్చ్కి నేను చాలాసార్లు సండే స్కూల్ కానీ యూత్ మీటింగ్స్ కానీ అటెండ్ అయ్యాను. ఆ విధంగా ఈ సంఘానికి నేను పరిచయస్తురాలని. అయినప్పటికీ కూడా మరి ఒకసారి కొత్తగా వచ్చిన వారికి నేను ఎవరంటే ఇజ్రాయెల్ సువర్ణ గారి కుమార్తెను, అదేవిధంగా రాపాక స్వామినాథన్ గారి పెద్ద కోడల్ని. మరి దేవుడు మమ్మల్ని, నన్ను, నా భర్తని దేవుని సేవకు పిలుచుకుని మరి ఆయన పరిచర్యలో చిన్న పాత్రలుగా దేవుడు వాడుకోవడానికి దేవుడు మాకు కృప చూపించారు. మరి మీరు చూపుచున్న ఈ ప్రేమను బట్టి, మీ ఆహ్వానాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశము, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా సంఘానికి ఏ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడాలని ఆశపడుతున్నావు అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నూతనపరచబడట గురించి దేవుడు మాట్లాడమని కోరాడు. అయితే నూతనపరచబడడం అంటే మన జీవితంలో చాలాసార్లు నూతనత్వం అనేది మన కొత్త బట్టల్లో మనం చూపించవచ్చు, లేకపోతే కొత్తగా వెహికల్స్ కొనుక్కుంటే మనం చూపించుకోవచ్చు. సంవత్సరాలు జరుగుతుండగా హబక్కూకు అన్నట్టు, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచుము అన్నట్టుగా మన జీవితంలో అనేకమైన కొత్త క్యాలెండర్స్ వస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్న నూతనపరచబడ్డం అంటే మన హృదయం మార్పిడి జరగాలి. ఏంటండి? మన అంతరంగ పురుషుడు నూతనపరచబడాలి. మన శారీరకంగా మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మన శరీరంగా బాహ్య పురుషుడు కృషించిపోచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడాలంట. పౌలు అంటున్నాడు, ఒక సంవత్సరానికి నేను నూతనపరచబడ్డం కాదు. ఆయన అంటున్న మాట ఏంటండి? దినదినము నూతనపరచబడాలి. మనకి అటువంటి స్థితి, అటువంటి కోరిక మన జీవితాల్లో ఉందా? నూతనత్వం అంటే మన జీవితాల్లో చాలాసార్లు కొత్త సంవత్సరం రావాలి, కొత్త క్యాలెండర్ పెట్టుకోవాలి, లేకపోతే ఇంకా అనేకమైన కొత్త కొత్త పనులు చేయాలి, అదే నూతనత్వం అనుకుంటున్నాం. కానీ దేవుడు అడుగుతున్న నూతనత్వం ఏంటి తెలుసా? మన అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడాలి. అందుకనే మన జీవితంలో మన మాట, ఇంతకాలం మనం దేవుని సంఘానికి వస్తున్నాం, ఇంతకాలం దేవుని సంఘంలో ప్రార్థన చేస్తున్నాం, అనేక ఉపవాసాలు ఉంటున్నాం, మరి ఇన్ని పనులు చేస్తున్నాం. మన జీవితంలో దేవుడు కోరుకున్న మార్పు మన జీవితంలో కనబడుతుందా? కదండి? దేవుడు ఆశిస్తున్న మార్పు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన హృదయాన్ని కోరుకుంటున్నాడు కదా. ఆ హృదయంలో మన జీవితంలో దేవుడు ఆశించిన ప్రేమ, దేవుడు ఆశిస్తున్న ఆ జీవితం మనం కలిగి ఉన్నామా? మన అంతరంగము శుద్ధిగా ఉందా? అందుకనే దేవుడు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు చూస్తారు దేవుణ్ణి? హృదయములో శుద్ధి ఉన్నవారు. అంతర్యమున సత్యమును కోరుకునే దేవుడు మన దేవుడు. అంతరంగంలో సత్యం ఉండాలి. పైకి మనం ఎన్ని మాట్లాడినా కూడా అంతరంగంలో పైన వారితో మంచిగా సంతోషంగా మాట్లాడుతూ, చాలా ప్రేమగా మాట్లాడుతూ, లోపల పగ పెట్టుకుంటే అది నిజమైన భక్తి అండి? కాదు కదా. మన జీవితంలో ఆ అంతరంగాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. ఆ అంతరంగ పురుషుడు దినదినము ఏమవ్వాలంట? నూతనంగా మారిపోవాలి. అంటే రెన్యూయింగ్ అవర్ మైండ్. మన జీవితంలో ప్రతిరోజు ఆ మనసును మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు నేను అబద్ధం ఆడానంటే రేపటి రోజు అబద్ధాన్ని నేను మానివేయాలి. ఈరోజు నేను కోపడుతున్నానంటే రేపటి రోజు నేను కోపాన్ని మానుకోవాలి. ఈరోజు ఒకరి మీద నేను అసూయ పడుతున్నానంటే రేపటి రోజు నేను అసూయ మానుకోవాలి. ఇవన్నిటినీ మనం వదులుకోకుండా హృదయంలో ఆ యొక్క పగలు, కక్షలు, ద్వేషాలు పెట్టుకుంటూ మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేసినా మన జీవితంలో దేవుడు అంటున్నాడు, ఆ భక్తి వ్యర్థమే, మన ప్రార్థనలంట. అందుకనే తిమోతిలకు రాసిన పత్రికలు అంటాడు కదా, కోపమును సంశయమును మాని మీ చేతులెత్తి ప్రార్థన చేయమంటున్నాడు. అంటే మన జీవితాల్లో కోపం ఉండడానికి వీలు లేదు,
సంశయాలు అంటే అనుమానాలు ఉండడానికి వీలు లేదు కదా. ఇవన్నీ మనం మానుకున్నప్పుడే మన జీవితంలో మన ప్రార్థన ఆలకించబడుతుంది. మనం ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, దేవుడు ఆశించిన జీవితం కనుక మన జీవితాల్లో మనం జీవించకపోతే ఆ భక్తి వ్యర్థమంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం ఏం పొందుకోవాలి? నూతనత్వం పొందుకోవాలి. ఆ నూతనత్వం ఎలాంటిదంటే అంతరంగము శుద్ధి చేయబడాలి. అందుకనే 103వ కీర్తన 5వ వచనంలో ఏముంటుందో ఒకసారి చూడండి. కీర్తనలు 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? మేలుతో నీ హృదయము తృప్తిపరుస్తానంటున్నాడు. అంటే మన జీవితాల్లో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు మన జీవితాలు ఎన్ని మేలు చేశారు. ఇక్కడ కూర్చున్న వారందరి జీవితాల్లో దేవుడు ఏదో ఒక మేలు చేశాడు కదండి. ఒక్క మేలుతో కాదు, అనేక రకాలమైన మేలు. అనేక కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవా అని మనం పిలిచినప్పుడు, యేసుప్రభువుని మనం వేడుకున్నప్పుడు అనేక కష్టాల నుంచి ఆయన విడిపించాడు. మరి దేవుడు అన్ని మేలు ఎందుకు చేశాడండి? ఎందుకు చేశాడు? కేవలం మేలు అనుభవించి ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకుని పాస్టర్ గారికి మంచి కానుక ఇచ్చేసి అక్కడితో మేలు అయిపోయిందని సంతృప్తి పడడానికి ఇచ్చాడా దేవుడు మేలు? అక్కడ ఏమంటున్నాడు తెలుసా వాక్యము? నీ పక్షిరాజు యవనం వలె నీ యవ్వనము క్రొత్తదగాలంట. అంటే మన జీవితంలో మన జీవితం మారాలి. దేవుడు మన జీవితంలో ఎందుకు మేలు చేస్తున్నాడు, ఎందుకు కీడు నీడు తప్పిస్తున్నాడు, ఎందుకు శోధనలను అప్పగించకుండా మనల్ని కాపాడుతున్నాడంటే మన జీవితంలో ఏనాటికైనా మనం మార్పు చెందుతామేమో. ఆయన ఆశిస్తున్న జీవితం ఏంటండి? ఏనాటికైనా మనము మార్పు చెందుతామేమో, క్రొత్తదవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మన ఈ జీవితంలో ఒక మేలు జరిగిన తర్వాత మన జీవితంలో ఒక సమర్పణలోకి రావాలి. మన జీవితంలో ఒక సమర్పణ కలిగి ఉండాలి. ప్రవ్వా, ఈ మేలు నా జీవితంలో జరిగింది కనుక నీ కొరకు త్యాగం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా బైబిల్ చదువుతాను, ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తాను. అటువంటి తీర్మానాలు మన జీవితంలో జరగాలి కదా. కేవలం మేలు చేసిన తర్వాత మేలును అనుభవించి కేవలం కృతజ్ఞత కూడికతో ఆ మేలుతో ఎండ చేసేయడం కాదండి దేవుడు ఆశించే జీవితం. అలా కనుక మనం ఎండ చేస్తే దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. అలా కనుక మన జీవితంలో ఆ మేలుకు తగిన జీవితం జీవించకుండా, ఆ నూతనత్వం మనలో రాకుండా, ఆ మార్పు మన జీవితంలో కలగకుండా మనం ఏమైపోతామంట? దేవునికి అయిష్టంగా మారిపోతాం. ఈరోజు దేవుడు అడుగుతున్న మాట, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచున్నాడు. ఎంత గొప్ప మాట అండి. పక్షిరాజుతో ఎందుకు పోల్చబడ్డాడు? ఎందుకు ఇంకా మిగతా రకాల పక్షులు లేవా? ఈ లోకంలో అనేక రకాలైన పక్షులు ఉన్నాయి కదా. కేవలం పక్షిరాజుతోనే ఎందుకు పోల్చబడింది? పక్షిరాజు అంట ఎక్కడ ఎగురుతుంది? చాలా పైన ఎగురుతుందంట, చాలా పైన ఎగురుతుంది. అంతేకాకుండా అది స్టార్మ్స్లో వస్తుందంట బయటికి. తుఫాన్లు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది తెలుసా పక్షిరాజు బయటికి? తుఫానులు వచ్చినప్పుడు, మెరుపులు వచ్చినప్పుడు, అలజడి కలిగినప్పుడు రెక్కల చాపుకొని ఎగురుతుందంట పక్షిరాజు. మిగతా పక్షులన్నీ ఎప్పుడు ఉంటాయో తెలుసా? మిగతా పక్షులనే తుఫాన్ వచ్చినప్పుడు, అలజడి వచ్చినప్పుడు గూడులో దాక్కుంటాయంట ఆ యొక్క తుఫానికి భయపడి. కానీ పక్షిరాజు మట్టికి ఆ తుఫానులో బయటకు వచ్చి రెక్కల చాపుకుని ఎగురుతుందంట. ఎత్తైన స్థితిలో ఉంటుంది, ఎత్తైన స్థలంలో బ్రతుకుతుంది. తన కళ్ళు కూడా చాలా షార్ప్గా ఉంటాయంట. కింద ఉన్న ఆ ప్రేని చాలా క్విక్గా చూసి అది పట్టుకోవడం జరుగుతుంది. పక్షిరాజు గుణాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా? మన జీవితంలో కూడా ఆ పక్షిరాజు వలె మన జీవితం ఏమంటున్నాడు? రెన్యూ అవ్వాలి కదా. పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అంట ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఆ యొక్క రెక్కలను తన ముక్కుతో తనే పెరికి వేసుకుంటుందంట. ఆ రెక్కలను తన ముక్కుతో తనే పెరికి వేసుకుంటుంది. ఆ పెరికి వేసుకుంటున్న సమయంలో తనకి ఆ రెక్కలు ఊడిపోతున్నప్పుడు మాంసము కూడా ఊడిపోతుంది. అంతేకాకుండా తన ముక్కు, ఆ షార్ప్గా ఉన్న ముక్కుని ఆ బండకేసి గట్టిగా కొట్టుకుంటుందంట. అప్పుడు తన పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే బాడీ అంతా చాలా రక్తసిక్తంగా మారిపోతుంది. బాడీ అంతా చాలా భయంకరంగా, ఇంకా తన రెక్కలు చాపుకొని ఎగరలేని పరిస్థితి. ఎందుకనంటే తన రెక్కలు తీసివేసుకుంది, తన ముక్కు లేదు, తన ఆహారం తినే పరిస్థితిలో లేదు. అలాగా ఒక 2-3 వీక్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఆ పక్షిరాజుకి ఏమొస్తున్నాయి తెలుసా? కొత్త రెక్కలు వస్తాయంట. మళ్ళీ కొత్త నోస్, కొత్త ముక్కు వస్తుందంట. అలా వచ్చిన తర్వాత మళ్ళీ దాని స్ట్రెంగ్త్ని రెన్యూ చేసుకుని అది మళ్ళీ ఎగరడం ప్రారంభిస్తుందంట. అలా ఎగిరి మళ్ళీ అగైన్ 15-20 ఇయర్స్ బ్రతుకుతుందంట.
దేవుడు అంటున్న జీవితం, మన జీవితంలో పక్షిరాజు ఎందుకు పోల్చబడ్డాడంటే మన జీవితంలో పాత స్థితిని మనం వదిలిపెట్టాలి. ఏంటండి? పాత స్వభావాల్ని మనం విడిచిపెట్టాలి. యేసుప్రభువాన్ని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం మనం. యేసుప్రభువారంటే నాకు ఇష్టము, నా స్వరక్షకుడు అని చెప్పుకుంటున్నాం మనం. మన జీవితంలో ప్రాచీన స్వభావం ఏమైనా మారిందా కదా? ఆ ప్రాచీన స్వభావం మనలో మారనంతసేపు మనం దేవుణ్ణి కేవలం ఇంకా ఎరగనట్టు వారమే. మనం దేవుని సరిగా అర్థం చేసుకోలేదండి. మనకి దేవుడు ఎవరు అర్థం కాలేదు. ఎందుకు తెలుసా? మన ప్రాచీన స్వభావం మారనంతసేపు దేవుడు దుఃఖపడుతూనే ఉంటాడు. మన జీవితంలో ఆ పాత కక్షలు, ఆ పాత గొడవలు, పాత కోపము, పాత బూతు మాటలు, పాత సినిమా పాటలు ఇవే మనం ఫాలో అయ్యి దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని సన్నిధిలో బల్లలో పాల్గొంటూ, లేకపోతే ఆరాధిస్తూ, స్తుతిస్తూ, పాటలు పాడుతూ, వాక్యం చెప్తూ ఇవన్నీ చేసినా కూడా దేవుడు అంటాడమ్మా నీ హృదయం నాకు దూరంగానే ఉంది, నువ్వు నాకు దగ్గరగా లేవంటాడు దేవుడు. అందుకనే యేసుప్రభు వారు అంటున్నాడు, హృదయం అనే తలుపు నద్ద ఉండి ఆయన తట్టుచున్నాడంట. ఎందుకు హృదయాన్ని కోరుకున్నాడు దేవుడు? ఇంకేదైనా కోరుకోవచ్చు కదా, కళ్ళను కోరుకోవచ్చు కదా, చేతులను కోరుకోవచ్చు కదా, మరి ఎందుకు హృదయాన్ని దేవుడు కోరుకున్నాడా అండి? కేవలం హృదయమే కావాలా దేవునికి? దేవుడు అంటున్నాడు. అందుకనే మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. నేను చదువుతున్నాను. లోపల నుండి మనుషుల్ని అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. హృదయంలో నుండి ఎన్ని వస్తున్నాయండి? 13 దుర్గుణాలు వస్తున్నాయంట. ఎన్ని వస్తున్నాయి? 13 దుర్గుణాలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయములో నుంచి వస్తున్నాయి. అందుకనే దేవుడు హృదయాన్ని శుద్ధి చేయడానికి వచ్చాడు. మన యేసుప్రభు వారు పై బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి రాలేదండి. కేవలం నిన్ను ఆశీర్వదించి, లేకపోతే నీకు కార్ ఇచ్చి, బిల్డింగ్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఈ పై బ్లెస్సింగ్స్కి, ఫిజికల్ బ్లెస్సింగ్స్ కోసం యేసుప్రభు వారు రాలేదు. ఆయన యేసుప్రభు వారు వచ్చింది నీ హృదయ స్థితిని మార్చడానికి. మన హృదయంలో ఉన్న ఆ 13 దుర్గుణాలని ఆయన తీసివేయడానికి హృదయం అనే తలుపు దగ్గరుండి ఆయన తట్టుచూ ఉన్నాడు. అందుకనే నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు ఆయన. మన హృదయాన్ని బాగు చేసేది ఎవరండి? ఆయన మాత్రమే. మన సొంత శక్తి చేత కానీ, మన సొంత బలము చేత కానీ మన హృదయాన్ని మనం మార్పు చేసుకోలేం. ఎందుకంటే ఈ శరీరము పాప స్వభావం. ఈ శరీరములో మనం ఎన్నిసార్లు మనం ఎంత మంచి చేయాలనుకున్నా కూడా మనం చెడే చేస్తూ ఉంటాం కదా. అందుకనే పౌలు అంటాడు, నేను ఏం చేయాలనుకుంటున్నాను అది చేయగోరని కీడు నేను చేస్తున్నాను అంటాడు. అందుకే ఈ శరీరాన్ని ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంట? నలగొట్టుకోవాలంట. జాగరణతో, ఉపవాసములతో. పౌలు భక్తుడే తన జీవితంలో తన శరీరాన్ని ఎక్కడ నేను పడిపోతానో, ఎక్కడ నేను దేవునికి దూరం అయిపోతానో అని తన జీవితంలో తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. మన జీవితంలో దేవునికి దగ్గర అవ్వాలంటే మన జీవితంలో దేవునితో సమయాన్ని గడపాలి, దేవునితో ఏకాంతంగా గడపాలి కదా. ఆ పక్షిరాజు ఏం చేసింది? మిగతా పక్షుల్లాగా కింద తిరగలేదు, ఏకాంతంగా వెళ్ళిపోయింది. తను తాను నల్లగొట్టుకుంది, తన రెక్కలను ఊడబీక్కుంది, తన ముక్కును పగలగొట్టుకుంది. అంత స్థితి ఎందుకు తెచ్చుకుందంటే మళ్ళీ రెన్యూ అవ్వడానికి, తన జీవితంలో ఆ నూతనమైన బలము పొందుకోవడానికి ఆ పక్షిరాజు అంతగా ప్రయాసపడింది. నా జీవితంలో ఆ నూతన స్వభావం మనలోకి రావాలంటే మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి. ఈరోజు మనం ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం కదా. ఈ ఉపవాస ప్రార్థనలో కేవలము నామకార్థంగా ప్రార్థన చేసి వెళ్ళిపోవద్దు. మన జీవితంలో ఈ ఉపవాసంతో, జాగరణతో ఈ శరీరం మనల్ని ఏం చేస్తుందంటే సుఖానికి అలవాటు చేస్తుంది. మంచిగా ఆహారం తీసుకో, నీకు షుగర్ ఉంది కదా, నీకు బీపీ ఉంది కదా, అనేకమైన వ్యాధులను చూపిస్తూ నువ్వు రెస్ట్ తీసుకో, ఇంట్లో నువ్వు చర్చికి వెళ్ళనవసరం లేదు. శరీరం ఏం చేస్తుంది తెలుసా? ఎల్లప్పుడూ కూడా మనల్ని ఏం చేస్తుందంటే సుఖానికి అలవాటు చేస్తుంది, సుఖపడ్డానికి, ఇష్టపడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అందుకనే మనం ఈ శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. అప్పుడు మన శరీరేచ్ఛలను నెరవేర్చమంటాం. ఏంటండి? మన జీవితంలో మన శరీరేచ్ఛలను మనం నెరవేర్చకుండా ఉండాలంటే, ఈ శరీరాన్ని మనం నలగొట్టుకుంటూ ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటి? ఎప్పుడు దాన్ని నలగొట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు దాన్ని ప్రార్థనతో, ఉపవాసంతో, జాగరణతో. జాగరణ అంటే నిద్ర లేకుండా, జాగరణ అంటే నిద్ర లేకుండా. చాలామంది బయట వాళ్ళు కూడా జాగరణ చేస్తూ ఉంటారు కదా.
అలాంటి జాగరణ మన జీవితంలో కూడా ఒక రాత్రంతా పెనుగులాడాడు ఒక వ్యక్తి. ఎవరు? యాకోబు. ఒక రాత్రంతా పెనుగులాడాడు. అతని ప్రార్థన భలే అనిపిస్తుంది బైబిల్లో. అతను ఆ యొక్క దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఒక చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము. తన జీవితంలో మరి పారిపోతున్న సమయంలో దేవుడితో చేసిన ప్రార్థన ఒకసారి చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనం. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెల్లా యెహోవా నాకు దేవుడై యుండును. ఇక్కడ యాకోబు మొదటగా చేస్తున్న ప్రార్థన ఏంటి? ఆయన ఫిజికల్ బ్లెస్సింగ్స్ కోసం అడుగుతున్నాడు. ప్రభా నాకు ఆహారమి, ప్రభా నాకు వస్త్రమి, నా మార్గంలో నన్ను కాపాడు అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు మళ్ళీ ఆ యొక్క తన మామద ఇంటి దగ్గర నుంచి వెనక్కి తిరిగి వస్తున్నాడో తన ప్రార్థన మారిపోయింది. ఆ ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదిలిపెట్టను. తన జీవితంలో ఏం మారింది? ప్రార్థనా జీవితం మారింది. మన జీవితంలో ప్రార్థనా స్థాయి మన జీవితంలో మారిందా? ఈరోజు మన జీవితంలో ఆ నూతనత్వం ప్రార్థనలో కనబడుతుందా? కదా, మన జీవితంలో ప్రార్థన చేయమంటే సేమ్ ఓల్డ్ రొటీన్ ప్రార్థన చేస్తున్నామా? ఏమైనా నూతనత్వంతో మనం కలిసి ప్రార్థన చేస్తున్నామా? ఇంతవరకు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, ఇంతవరకు మనల్ని దేవుడు మనం అనుకునేవన్నీ ఇచ్చాడు. కానీ దేవుడు ఆశిస్తుంది నువ్వు ఎప్పుడైనా ఇవ్వగలిగావా ఆయనకి? దేవుడు నీ హృదయంలో ఏమి కోరుకుంటున్నాడో, నీ దగ్గర నుంచి ఏది ఆశిస్తున్నాడో అది మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? యాకోబు తెలుసుకున్నాడండి, తన జీవితంలో ఆస్తి ఉంది, తన జీవితంలో మరి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? దూరం పెట్టేసి అతనొక్కడే ఆ యొక్క అది ఎబ్బోకు రేవి దగ్గర ఏం చేశాడు? దేవునితో గోజాడాడు, పెనుగులాడాడు. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదిలిపెట్టను. కదా, మన జీవితంలో మనం కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రవ్వా నాకు ఈ ఆరోగ్యం లేదు, ఆరోగ్యమి, లేకపోతే నాకు కారు లేదు, కారు ఇవ్వు, లేకపోతే నాకు బిల్డింగ్ లేదు, బిల్డింగ్ ఇవ్వు, లేకపోతే మనకు మంచి చదివి, ఇవన్నీ దేవుడు ఇస్తాడండి. అవన్నీ మనం అడక్కముందే ఆయన ఇస్తాడు. అందుకనే నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, మీకు ఏది కావాలో సమస్తమైన మనం వెంబడి వచ్చేస్తూనే ఉంటాయి. మనం అడగవలసింది ఏం తెలుసా? ఆయన రాజ్యము, ఆయన నీతి మన హృదయంలో స్థిరపరచబడాలి. మన హృదయంలో ఆయన అనుకున్న మార్పు మన జీవితంలో కలిగి జీవించాలి. అలాంటి జీవితం మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? అలాంటి నూతనత్వమైన మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? సేమ్ ఓల్డ్ రొటీన్గా పాత పద్ధతే, పాతగానే అన్ని పాతగానే ఉండి ఆచారపూర్వకంగా మనం భక్తి చేస్తున్నామా, లేకపోతే ఆత్మానుసారంగా మనం భక్తి చేస్తున్నామా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. యాకోబు జీవితంలో తన ప్రార్థన మారింది, తన మాట మారింది, తన నడక మారింది, తన జీవితమే మారిపోయిందండి. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకున్నాడో, ఎప్పుడైతే దేవుణ్ణి తన ముఖాముఖిగా చూసి పెనుగులాడాడో, తన జీవితంలో తన మాట, తన నడక, తన చూపు సమస్తము మార్చిపోయిందండి. నా జీవితంలో అటు మార్పు మన జీవితంలో ఉందా? మన జీవితంలో మన చూపు మారిందా? ఇంకా వ్యర్థమైన వాటి అందే మనం మనసు పెట్టుకుంటున్నామా? ఇంతవరకు మన జీవితంలో మన మాట మారిందా? కదా, మన పక్కన వారు మనల్ని చూసినప్పుడు మన మాటలో ఏముండాలి? మృదువైన మాట కోపమును చల్లార్చును. అలాంటి మృదువైన మాట మనం మాట్లాడగలుగుతున్నామా? ఎవరైనా ఒక దెబ్బ కొడితే తిరిగి మనం రెట్టింపు కొడుతున్నామా, లేకపోతే సహించుకునే స్థితిలోకి మనం వెళ్ళామా? కదా, ఎవరైనా ఒక మాట మాట్లాడితే, అనరాని మాట మాట్లాడితే తిరిగి 10 మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే సహించుకునే స్థితిలోకి మనం వచ్చామా? క్రైస్తవ జీవితం అండి, ఇట్ ఈస్ ఎ నారో గేట్. ఆ యొక్క ఇరుకు మార్గాన్ని ప్రవేశించే వారు కొందరే అంట, అందరూ దానిలో ప్రవేశించలేరు. అది చాలా కష్టమైన తీరు అండి. మనం అనుకుంటాం దేవుని దగ్గరికి వెళ్తే మనకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, దీవెనలు వచ్చేస్తాయి. కరెక్టే, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన బిడ్డల్ని ఎప్పుడూ ఆకలి కొననివ్వడు. ఆయన ప్రతి ఒక్క అవసరతను తీర్చే గొప్ప దేవుడు మన దేవుడు. కానీ దానికంటే ముఖ్యంగా మన జీవితంలో ఆయన కోరుకుంటున్న జీవితం మనం జీవించగలుగుతున్నామా? మన మాటలు మారినయా, మన చేతలు మారినయా, లేకపోతే పక్కన వాడు చూసినప్పుడు అమ్మో వీళ్ళ క్రైస్తవులే కానీ చాలా భయంకరంగా మాట్లాడతారండి, వీళ్ళ క్రైస్తవులే కానీ కొంచెం కూడా వీళ్ళకి సహనం లేదండి, అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకుంటున్నామా? కదా, మన సాక్ష్యం మొదటిగా మన ఇంటిలో మన భర్త మనల్ని గమనించాలి, మన భార్య మనల్ని గమనించాలి, మన పిల్లలు మనల్ని గమనించాలి. ఇంటిలో సాక్ష్యం లేకుండా బయట సాక్ష్యం ఉండదండి. మనం అనుకుంటాం దేశాన్ని ఉద్ధరించేద్దామని బయటకు వెళ్ళి సాక్ష్యం చేయాలని, పంచుకోవాలని, లేకపోతే బయటకు వెళ్ళి మంచి పనులు చేస్తాం.
అవన్నీ కాదు, మొదటగా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి. నీ కుటుంబంలో నువ్వే మాదిరిగా ఉండాలి. నీ కుటుంబంలో నీ మాటను బట్టి నీ భర్త మారిపోవాలి, నీ ప్రవర్తన బట్టి నీ భార్య మారిపోవాలి, మీ ఇద్దరిని చూసి మీ యొక్క భక్తిని బట్టి మీ పిల్లలు మారిపోవాలి. అలాంటి కుటుంబంగా అటువంటి మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా మనం జీవించగలుగుతున్నామా? అలాంటి మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా మనం ఎదుటి వారికి మనం చూపించగలుగుతున్నామా? ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాము, ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో పుట్టినాటి నుండి క్రైస్తవులు, లేకపోతే తాత ముత్తాతల నుండి మన క్రైస్తవ కుటుంబంలే, కానీ ఏనాడైనా కొంచెమైనా మన జీవితంలో మార్పు కలిగిందా? దేవుడు ఆశించిన మార్పును మనం చూపించగలుగుతున్నామా? దేవుడు దుఃఖపడుతున్నాడు తెలుసా మన జీవితాలను బట్టి. అరే, వీరికి ఇన్ని మేలు చేశాను కదా, వారు అడిగిందల్లా వారి కోరికలను తీర్చాను కదా, వీరు ఏంటి ఇంకా ఇలాగే జీవిస్తున్నారు, ఇంకా వారి హృదయాల్లో ఈ విధంగానే బ్రతుకుతున్నారు ఏంటి అని దేవుడు దుఃఖపడుతున్నాడంట. మనం ఎన్ని ఉపవాసాలు చేసినా, అందుకనే నేను మీ ప్రార్థన వినను అంటాడు దేవుడు. ఎందుకు వినడు దేవుడు మన ప్రార్థన? మన హృదయంలో మార్పు జరగకుండా, మన మనస్సు రెన్యూ అవ్వకుండా, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసాలు ఉండినా, ఎంత కటిక ఉపవాసాలు ఉండినా, బయట వారు కూడా చేస్తున్నారండి. మనకంటే భయంకరమైన ఉపవాసాలు బయట అన్యజనులు కూడా చేస్తున్నారు. వారికి మనకి పెద్ద గొప్ప ఏమీ లేదు, వారికంటే మనం చాలా తక్కువే చేస్తున్నాం. కానీ మన జీవితంలో మార్పు జరగనంతసేపు, మన జీవితంలో మన హృదయ మార్పిడి జరగనంతసేపు మనం ఎంత ప్రార్థన చేసినా అది వృధా. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఆ నూతనత్వం మన జీవితంలో కనబడిందా? అంతేకాకుండా నూతన మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు అంటే ఏంటి? మన మనసు మారిపోవడం కదా. మనసు మారడం అంటే ఏంటి? మనసు మారడం అంటే ఏంటి? హృదయంలో పుట్టిన స్వభావాన్ని వ్యక్తపరిచేదే మనసు. ఏంటంట? హృదయంలో పుట్టిన ఆ యొక్క స్వభావం, ఆ భావం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంటీ కూర్చున్నారు, ఆంటీ అని నేను ఒక పిలిచాను అంటే నా హృదయంలో ఒక తలంపు వచ్చింది, ఆ భావం వచ్చింది ఆంటీ అని పిలవాలి అని. సో ఆ భావాన్ని వ్యక్తపరచడానికి నేను ఏం వాడుతున్నాను? మనసును వాడుతున్నాను. ఆ మనసు దేన్ని వాడుకుంటుంది? నాలుకను వాడుకుంటుంది. ఆ నాలుక ద్వారా నేను పలుకుతున్నాను. అందుకనే మరి నాలుక గురించి, నాలుకకి మనసుకి ఉన్న సంబంధం ఏం చూసారా? తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎవరైనా తీసిన వారు ఉంటే చదవండి. చాలండి. అక్కడ ద్విమనస్కులు అని ఉంది కదా, ఆ ద్విమనస్కులు అన్న దాని మీద ఫుట్ నోట్లో ఏముంది? ద్విమనస్కులు అన్న దాని మీద ఫుట్ నోట్లో ఏముందండి? 2 నాలుకలు గలవారు. మరి బైబిల్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఈ ద్విమనస్కులు అంటే 2 నాలుకలు గలవారు అంటే మన జీవితంలో మనస్సును దేనితో పోలుస్తున్నారు? దేవుని యొక్క వాక్యము నాలుకతో పోలుస్తుంది. అంటే మన జీవితంలో ఏం మారాలి? మన నాలుక మారాలి. ఏంటండి? మన నాలుక మారాలి. మన జీవితంలో కరుగ్గా మాట్లాడడం, లేకపోతే ర్యాష్గా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు, అబ్బా ఆవిడతో మాట్లాడితే భలే ప్రశాంతంగా ఉంటుందండి, చాలా నెమ్మదిగా మాట్లాడతారు, ఏంటో ఆవిడతో ఒక మాట మాట్లాడితే నా హృదయంలో ఉన్న భారం అంతా పోయినట్టు అనిపిస్తుందండి, అలా మనతో ఎవరైనా చెప్పగలిగారా? అమ్మో వద్దండి, ఆవిడతో ఒక మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడుతుందండి అని మనల్ని చూసి పారిపోయేటట్టున్నారా? కదా. మన జీవితంలో దేవుడు ఆశిస్తున్న మాట, యేసుప్రభువు వారు మరి మైకులు పట్టుకుని లేకపోతే పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుని ఆయన సువార్త చెప్పలేదండి. ఆయన స్వరము గంభీరమైనది. ఆయన స్వరము గంభీరంగా ఆ సముద్రంలో ఆ యొక్క పడవ మీద కూర్చుని విన్నప్పుడు అనేక వేల మంది విన్నారంట ఆయన మాటని. ఎలా సాధ్యమండి? ఆయన స్వరము గంభీరం. ఆయన స్వరము ఎంత మృదువుగా ఉంటుందంటే ఆయన మాట వినడానికి అందరూ నిశ్శబ్దం అయిపోయారంట. పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారంట. ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు ఈ దేవుడు ఏం మాట్లాడతాడని ఎంతో ఆసక్తితో ఉన్నారంట. ఎందుకు తెలుసా? ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది, ఆయన మాటలో గొప్ప విడుదల ఉంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక జీవితాలు మార్పు చెందాయి కదా. మన జీవితాల్లో మన మాట ఎవరినైనా మార్చగలుగుతుందా? మన జీవితంలో మన నాలుకను బట్టి ఎవరైనా దూరంగా వెళ్ళిపోతున్నారా? మన నోటి నాలుకను బట్టి ఎవరైనా దేవుని దగ్గరికి వస్తున్నారా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో ఆ మార్పు దేవునికి మనం అందించలేకపోతే రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు మనం విడబడతామో మనకు తెలియదు.
నేను ప్రార్థన చేసినంత మాత్రాన, లేకపోతే నేను వాక్యం బోధిస్తున్నంత మాత్రాన, లేకపోతే నేను పాటలు పాడుతున్నంత మాత్రాన దేవుని రాకడ వచ్చినప్పుడు నేను ఎత్తపడతానంటే అది మన భ్రమ. మన జీవితంలో మన హృదయ మార్పిడి జరగనంతసేపు ఈ పైన భక్తి అందరూ చేస్తారండి. దేవుడు అడుగుతున్న భక్తి ఏంటి తెలుసా? మన అంతరంగము శుద్ధిగా మార్చబడాలి, మన అంతరంగంలో నూతనత్వము రావాలి, నూతనపరచబడాలి దినదినము. అది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అండి, ఒక్క రోజులో అయిపోదు. మనం అందరము రూపాంతర స్థితిలోకి మారడానికి ఒక్క రోజులో మనం రూపాంతరం పొందలేము, మనకు ఆ శక్తి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, దినదినము మన జీవితాల్లో ప్రభా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన ప్రభా నాలో ఏ లోపం ఉందో నాకు చూపించవా ప్రభా, నాకు ఈ బలహీనత ఉంది ప్రభా, నేను కోపడకూడదు అనుకుంటున్నాను కోపడిపోతున్నాను, లేకపోతే అబద్ధం ఆడకూడదు అనుకున్నాను అబద్ధం ఆడేస్తున్నాను, లేకపోతే నేను దొంగతనం చేయకూడదు అనుకున్నాను దొంగతనం చేసేస్తున్నాను, లేకపోతే నేను అసూయ పడకూడదు అనుకున్నాను కానీ అసూయ పడిపోతున్నాను ప్రభా, నాకు సహాయం చేయి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమవుతుందంట. ఎప్పుడు? మనం బలంగా ఉన్నప్పుడు ఆయన శక్తి పరిపూర్ణం అవ్వదు, మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన శక్తి మన జీవితంలో పరిపూర్ణం అవుతుంది. కాబట్టి మన జీవితంలో మనం బలహీనులమే, కానీ ఏ బలహీనతలు మనకున్నాయో ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రభా ఫలానా బలహీనత నాలో ఉంది, తీసే ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, నాకు కృప చూపించు ప్రభా. ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి గోజాడినప్పుడు తప్పకుండా ఆయన విడిపిస్తాడండి. మనం ఎలాంటి వారం అంటే ఆయన సన్నిధికి వెళ్ళి అడగడానికి కూడా మనకు నోరు రాదు. మనం ఏమనుకుంటామంటే ఐఎమ్ రైచియస్, నేను అన్నీ కరెక్టే ఉన్నాను, నాలో ఏ తప్పు కూడా లేదు, కొంచెం కూడా నాలో ఏ తప్పు లేదు, నేను మంచిగా ఉన్నాను, నా భర్త అన్ని తప్పులు చేస్తున్నాను, లేకపోతే నా భార్య అన్ని తప్పులు చేస్తుంది అని పక్కన వాళ్ళ మీద నెత్తడానికి మనం ప్రయత్నం చేస్తాం, తప్పులన్నీ పక్కన వారి మీద వేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఏనాడైనా ప్రవ్వా నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చు కదా. అందుకనే మరి ఆ పత్రికలో రాయబడి ఉంటుంది, అవిశ్వాసి అయిన భర్తనంట తన భార్య తన ప్రవర్తన బట్టి దేవుని దగ్గరికి రాబట్టుకోవచ్చు అంట. దేవుడు అక్కడ ఏమైనా ఉపవాసాలు ఉంటే నీ భర్తను రాబట్టుకోవచ్చు అన్నాడా? ఏమన్నాడు? తన యొక్క సత్ప్రవర్తన బట్టి తన భర్తను దేవుని దగ్గరికి రాబట్టుకోవచ్చు. మన భర్తలు లేకపోతే మన కుటుంబంలో బిడ్డలు ఎందుకు మారట్లేదంటే మనం వారికి ఇంకా మన సత్ప్రవర్తన మనం చూపించలేకపోతున్నాం. మన జీవితంలో మన ప్రవర్తన మారట్లేదు కనుకే వారు కూడా దేవుని దూషిస్తున్నారు, వారు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అరే దేవుని నమ్ముకుంటే ఏముంది, మా భార్య నమ్ముకుంది కదా అన్ని అబద్ధాలే ఆడుతుంది, లేకపోతే నా భర్త నమ్ముకున్నాడు కదా అంతా మోసమే చేస్తాడు. ఇలాంటి సాక్ష్యం ఉంటే ఎవరు దేవుని దగ్గరికి రాలేరండి. మన జీవితంలో మన సాక్ష్యము దేవుని మహింపరిచేదిగా ఉండాలి, దేవుని గణపరిచేదిగా ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఆ యొక్క మనసు మారాలి. మనసు మారడం అంటే ఏం మారాలి? నాలుక మారాలి. అందుకనే యోహాన్ అంటాడు కదా, యోహాన్ దగ్గరికి ఆ యోర్దాను దగ్గరికి బాప్తిసం తీసుకున్నానికి వచ్చిన వారిని అందరితో ఏమంటాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడంటాడు. సర్ప సంతానాన్ని ఎందుకు పోల్చాడు యోహాను? అక్కడికి వచ్చిన వారిని అందరినీ సర్పానికంట పాము కంటే ఏముంటాయి? 2 నాలుకలు ఉంటాయంట. పాముకి ఏముంటాయండి? 2 నాలుకలు ఉంటాయంట. అక్కడ ఉన్న వారు అందరూ కూడా ద్విమనస్కులు, వాళ్ళందరూ కూడా 2 నాలుకలు గలవారు. దేవుని అదే నోటితో దేవుణ్ణి ప్రేస్ చేస్తారంట, అదే నోటితో పక్కనున్న వ్యక్తిని దూషిస్తూ ఉంటారంట కదా. వాళ్ళని ఏమంటారు? ద్విమనస్కులు. అలాంటి మనస్సును దేవుడు తీసివేయాలని రోజు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఆ సర్పాన్ని అంటే సర్పం అంటే సాతానుకు కూడా బుద్ధి ఏంటి? యేసుప్రభు వారితో ఉన్నంత కాలము ఏం చేసింది? దేవుని స్తుతించింది. ఎప్పుడైతే కిందకు పడద్రోయబడిందో వెంటనే ఏం చేసింది? దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టింది. అందుకనే యోహాన్ అంటున్నాడు, సర్ప సంతానమా, మన జీవితంలో అలాంటి పేరు పొందుకుందామా, లేకపోతే ప్రియమైన దాసుడుగా మనం పిలువబడదామా? మన జీవితంలో ఆ యొక్క సర్పానికి ఉన్న గుణాన్ని మనం తీసివేసుకోవాలి, ఆ ద్విమనస్కును మనలో నుంచి తీసివేసుకోవాలి, ఆ 2 నాలుకలు మనలో నుంచి తీసివేసుకోవాలి. పక్కన వారి గురించి చెడుగా మాట్లాడడం మానేయాలి. ఏంటండి? పక్కన వారి గురించి చెడుగా మాట్లాడడం, క్రిటిసిజం చేయడం, పక్కన వారిని దూషించడం, పక్కన వారి మీద నిందలు వేయడం, ఇవన్నీ దేవునికి తగవు. ఇవన్నీ మారు మనసు పొందిన వ్యక్తికి తగదు ఇవన్నీ కదా. అందుకనే లోకసువార్త 13వ అధ్యాయం 1-5 వచనాల్లో అంటాడు, ఆ యొక్క గల్లియ ప్రాంత ప్రజలందరూ పొంతు పిలాతు గురించి వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటే అక్కడ యేసుప్రభువు వారు అన్నారు, అవన్నీ మీరు పక్కన పెట్టి మీరు మారు మనసు పొందండి అంటాడు శిష్యులను చూసి ఏమంటాడు? మీరు మారు మనసు పొందండి అంటాడు. మరి శిష్యుల్ని ఎందుకు మారు మనసు పొందమన్నాడు దేవుడు? వారు అన్ని సమస్తాన్ని వదిలిపెట్టారు కదా,
వాళ్ళ వలలు వదిలిపెట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టారు, వారి ఆస్తిని వదిలిపెట్టారు, సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన వెంబడించారు. అయినప్పటికీ కూడా వారికి ఏం అవసరమైందంట? మారు మనసు అవసరమైందంట. మన జీవితంలో ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నామన్నా ఒకరి బ్యాక్ సైడ్గా, అందుకనే చాటున నీ పొరుగు వారిని చాటున దూషించువారు యెహోవాకు అసహ్యులు కదా. మన జీవితంలో ఎంతమందిని మనం దూషిస్తాం రోజు. మన పక్కన వారిని, లేకపోతే వాడు ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది, ఫలానా వారు ఎలాంటి వాళ్ళు అని చాటున అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాం కదా. దేవుడు అంటున్నాడు, దేవునికంట ఒక మారు మనసు పొందిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడడానికి వీలు లేదు. మన జీవితంలో నిజమైన మారు మనసు మనం పొందుకుంటే మన జీవితంలో చెడు ప్రోపగండా చేయడం కానీ, ఒకరిని క్రిటిసైజ్ చేయడం కానీ, ఒకరిని తక్కువగా చూడడం కానీ, ఒకరిని నిందించడం కానీ, ఒకరిని అవమానపరచడం కానీ, ఇవన్నీ మారు మనసు పొందిన వ్యక్తికి తగదు. మన జీవితంలో ప్రభా, మనం ఎన్నిసార్లు దేవునికి దూరంగా ఉన్నప్పటికీ ఈరోజు వాక్యం వింటున్న ప్రభా, నాతో మాట్లాడేవు ప్రభా, నన్ను సరిచే. నేను అనేక సార్లు అనేక మంది గురించి ఆటను మాట్లాడాను, అనేక మంది గురించి గాసిప్ చేశాను, తప్పుగా మాట్లాడాను ప్రభా, నన్ను క్షమించు అంటే ఆయన ఎప్పుడైతే మనం క్షమించమంటామో ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు కదా. ఆయన మనసు ఎలాంటిదండి? ఎప్పుడైతే నా బిడ్డలు వచ్చి ప్రవ్వా హృదయపూర్వకంగా కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ఆయన పాద సన్నిధికి వచ్చి క్షమించమని అడుగుతారో వాళ్ళని ఏం చేస్తాడంట? వెంటనే క్షమించే దేవుడు. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మనం బలహీనలో మనం తెలుసు, మనం పడిపోతామని తెలుసు, మనం ఆయనకు దూరంగా అనేక సార్లు మనం చేస్తానన్న పని చేయమని తెలుసు, అనేక నిర్ణయాలు చేస్తాం. ఎప్పుడు? జనవరి 1 రాగానే ప్రభు ఈ సంవత్సరం ఎలాగైనా నేను ఈ విధంగా జీవిస్తాను, ఏ విధంగానైనా ఈ విధంగా ఉంటాం. 2-3 నెలలు అవ్వగానే, 2-3 నెలలు కూడా అవసరం లేదు, జస్ట్ 1 వీక్ 2 వీక్స్ అవ్వగానే ఆ నిర్ణయాలు మళ్ళీ గాల్లోనే కలిసిపోతాయి కదా. కానీ దేవుడు మన జీవితంలో ఆ స్థిరమైన మనసు ఆయన పుట్టించాలండి. ఎవరు పుట్టించాలో స్థిరమైన మనసు? మనం అనుకుంటే స్థిరమైన మనసు మన జీవితంలో రాదు. ఆ స్థిరమైన మనసు ఆయన మన జీవితంలో పుట్టించినప్పుడే మన జీవితంలో స్థిరంగా అంటుకట్టబడి ఆయనలో వేరుపారిన జీవితం మనం కలిగి ఉంటాం. కాబట్టి రాత్రికాల సమయంలో మన జీవితంలో ఏం మారాలి? నూతనపరచబడాలి. ఏది నూతనపరచబడాలి? మన హృదయము నూతనపరచబడాలి. మన హృదయంలో ఉన్న కోపము, ద్వేషము, ఆ చెడు అలవాట్లు ఇవన్నీ వదిలిపెట్టుకుని దేవుని సన్నిధికి రావాలి. ప్రభా, పలానేది ఉంది నాలో, నన్ను శుద్ధి చేయి. కోపాలు, సంశయాలు వీటన్నిటిని మనం ఏం చేయాలంట? మానివేసుకోవాలి కదా. పైకి మనం అందరూ మారినట్టే మనం కనబడవచ్చు. మనం కులం మార్చుకోవచ్చు, లేకపోతే మన పేరు మార్చుకోవచ్చు, లేకపోతే వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారం మానేయచ్చు, దొంగతనం చేసేవాళ్ళు దొంగతనాలు మానేయచ్చు. ఇవన్నీ పైకి అందరికీ కనపడేటట్టు మనం చేయొచ్చు. కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? మన హృదయము మార్పు చెందాలి, మనం మారు మనసు పొందాలి. మన మనసు మారి నూతనపరచబడటం వలన మీరు రూపాంతరము పొందుడి అంటాడు దేవుడు. అంటే మన మనసు రెన్యూ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. మన మనసులో అనేకమైన చెడు తలంపులు వస్తూ ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, చూడడానికి దృశ్యాలు చూస్తూ ఉంటాం, అనేకమైన వ్యర్థమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నిటినీ మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో పెట్టి, ప్రవ్వా ఈ చెడు తలంపులు నాలో వస్తున్నాయి, నన్ను సరిచి, ఈ యొక్క చెడు ఆలోచన నాలో వస్తుంది, నన్ను సరిచి అని మన జీవితంలో ఏం చేయాలి? ఆయన పాద సన్నిధిలో పెట్టినప్పుడు ఆయన మన జీవితంలో మన బలహీనతల నుండి మనల్ని విడిపించి మనల్ని రక్షించడానికి సమర్థుడు. మన జీవితంలో ఈ చివరి దినాల్లో, ఈ రాకడ దినాల్లో ఉన్న మనమందరము కూడా మన జీవితంలో ఎంత భక్తి చేసాం, లేదా పైకి కనిపించేటట్టు, లేదా సంఘానికి కనబడేటట్టు ఎంత భక్తి చేసాం ముఖ్యం కాదండి. మన జీవితంలో కార్నర్లో ఉన్నప్పటికీ కూడా మన భక్తి దేవునికి ప్రీతికరమైనదై ఉండాలి. మనం చిన్నవారమై ఉండొచ్చు, గొప్పవారం కాకపోవచ్చు, మన సంఘంలో మన పేరు మనకు ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, పర్వాలేదు, కానీ నీ పేరు దేవునికి తెలియబడాలి. నీ భక్తి, నువ్వు చేసే ప్రార్థన, ఆయన యందు విశ్వాసము దేవుడు ఆయన గుర్తించాలి. మనుషులు ఈరోజు గుర్తిస్తారు, రేపు మర్చిపోతారు. ఏ రోజు కూడా మనుషుల మీద ఆశ పెట్టుకోకుండా కృప చూపుచున్న దేవుని మీద ఆశ పెట్టుకుని, ప్రవ్వా నా స్థాయిని హెచ్చించగల దేవుడు, నీతో ఏ విధంగా జీవించాలో, ఆ కడ వరకు నా రక్షణని నేను ఏ విధంగా కొనసాగించుకోవాలో. ఈ రక్షణ కోల్పోయే దినాల్లో ఉన్నాం మనం, ప్రేమ చల్లారిపోయిన దినాల్లో ఉన్నాం, విశ్వాసము కోల్పోయే దినాల్లో మనం ఉన్నాం, అనేకమైన శ్రమలు, పర్సిక్యూషన్లు వచ్చే దినాల్లో మనం ఉన్నాం. అలాంటి దినాల్లో ఆ స్థిరమైన మనసు గనక మనకు రాకపోతే పేతురు బొంకినట్టు మనం కూడా బొంకుతాం.
ఏం చేస్తామండి? పేతురు బొంకినట్టు మనం కూడా నాకు దేవుడు ఎవరో తెలియదు అంటాం. ఎన్ని రోజులు భక్తి చేసి ఒకరోజు ఏదైనా శ్రమ వచ్చి లేకపోతే గవర్నమెంట్ వచ్చి పలానాది మీకు ఆపేస్తాం, మీ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం తీసేస్తాం, లేకపోతే పలానా బెనిఫిట్ మీ నుంచి తొలగిచ్చేస్తామంటే ఆ రోజు నిజమైన భక్తి కనబడుతుంది. ఆ రోజు నిజంగా నువ్వు దేవుని నమ్ముకున్నావా, లేకపోతే కేవలం మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ కోసం దేవుని వెంబడించావా, ఆ రోజు అర్థమైపోతుంది. అందుకనే ఆయన రాకడ దినాల్లో గోధుమల్ని గురుగుల్ని ఏం చేస్తాడంట? దేవుడు వేరు చేసేస్తాడు. మన జీవితంలో ఎగిరిపోయే పొట్టులాగా ఉందామా, లేకపోతే గోధుమ గింజల గట్టిగా బతుకుదామా దేవుని కొరకు? దేవుని కొరకు సాక్షిగా నమ్మకంగా. గోధుమ గింజ ఏ విధంగా గట్టిగా ఉంటుందో, గాలి వచ్చినా ఏ తుఫాను వచ్చినా అది ఏమీ చెక్కు చెదరదో, మన జీవితంలో కూడా అటువంటి స్థిరమైన విశ్వాసము, అటువంటి స్థిరమైన మనస్సు కలిగి మనం జీవించగలుగుతామా? ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. మనం ఉపవాసం ఉంటున్నాం దేవుని సన్నిధిలో. ఆ ఉపవాసం కేవలం భౌతికపరమైన వాటి కొరకు ఉపవాసం మానేసి, ప్రభా నా ఆత్మీయ స్థితిని బాగు చేయి, నా అంతరంగ పురుషుని దినదినము నూతనపరచు, నా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడాలి. ప్రభా నేను భౌతిక వాటి కొరకు ఇన్ని రోజులు ఉపవాసం ఉండాను, దానికోసం కాదు ప్రభా, నేను మారాలయ్యా. నా జీవితంలో నా క్రియలు మారాలి, నా నోరు మారాలి, నా నాలుక మారాలి, నా జీవితం మారాలి, నా నడక మారాలి, నా చూపు మారాలి. అలా మారినప్పుడే యేసు ప్రభువు ఆశించిన జీవితం మనం జీవించగలుగుతాం. కాబట్టి అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్.